సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జునుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజు మనము 505వ నామంతో మనం ప్రారంభిస్తున్నాము. అయితే ఈ యొక్క నామములు కేవలం నామము అనేటువంటి భావనతో కాకుండా ఈ నామములో రహస్యనామములు అని లలితాసహస్రనామాల్లో చెప్పబడింది కాబట్టి ఎంతో శక్తి దాగుంది అనేటువంటి భావనతో మీరు ఈ నామాలు స్మరించండి. అయితే ఈ నామము చేయడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితములు జాతచక్రరీత్యా మనకి పూర్వజంలో చేసిన కర్మను ఏ రకంగా దగ్ధం చేస్తుంది, వాస్తవంగా ఎటువంటి దోషాలు పోతాయనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ చతుర్వక్ర మనోహర అనేటువంటి నామం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 4 ముఖములతో అందముగా ఉండునది, స్వాధిష్టాన చక్రాధిష్టాన దేవత 4 ముఖములతో ఉంటుందట అమ్మవారు. అంటే స్వాధిష్టానంలో ఉండేటువంటి దేవత 4 ముఖములతో ఉంటుంది. ఆ దేవత ఎవరో కాదు, అమ్మవారి శక్తి ఆ రూపంలో ఉంది అక్కడ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ స్వాధిష్టాన సంబంధించినటువంటిది అంటే 6 షట్చక్రాలు యాక్టివ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదండి. మనం ఏదో మాట్లాడేసుకునేంత ఈజీ కాదు. సాధన చేస్తే కూడా వచ్చేది కాదు. మొట్టమొదటిగా ఎవరికైనా సరే షట్చక్రాలు యాక్టివ్ అవ్వాలి అంటే మనకి ఇన్నర్గా ఫస్ట్ చేంజ్ రావాలి. ఇన్నర్గా ఒక చేంజ్ వస్తే కానీ షట్చక్రాలు యాక్టివ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది ఏంటంటే ఇక్కడ ఈ నామాన్ని ఎవరైతే నిత్యము స్మరిస్తుంటారో వాళ్ళు నిత్య ఆనందానికి గురవుతారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శూలాద్యాయుధ సంపన్న, శూలము మొదలైనటువంటి ఆయుధములతో ఉన్నటువంటిది అమ్మవారు. ఈ నామాన్ని ఎవరైనా ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం శూలాద్యాయుధ సంపన్నాయై నమః అని చెప్పి చేస్తున్నట్లయితే దానివల్ల కలిగే ఫలితములు ఏమిటి? మిమ్మల్ని ఎవరైనా మీరు ధర్మబద్ధంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరైనా చెనకుదామని, మిమ్మల్ని కావాలనేదో ఇబ్బంది పెడదామని వచ్చినప్పుడు అమ్మవారు చూసుకుంటుంది నామం కనుక చేసుకున్నట్లయితే. అలాగే ఇంట్లో ఏదైనా సరే శూల దోషము అంటారు, అటువంటి శూల దోషాలు ఏమన్నా సరే తొలగిపోవడం జరుగుతుంది. వాస్తవంగా కట్టడంలో కొన్నిసార్లు శూల దోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా పీతవర్ణ, పసుపు పచ్చ రంగులో ఉండున్నది అమ్మవారు. పసుపు పచ్చ రంగులో ఉండున్నది స్వాధిష్టాన చక్రదేవత. స్వాధిష్టాన చక్రదేవత అనే ఒకటి ఉంటుంది. ఆ దేవత యొక్క శరీర ఛాయ అన్నమాట. అది స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి ఆ దేవత యొక్క శరీర ఛాయ గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. అదేవిధంగా అతి గర్విత అమ్మవారట. అతి గర్విత అనగా మిక్కిలి గర్వముతో ఉండున్నది. మిక్కిలి గర్వంతో ఉంటుందట. ఎలాంటి గర్వం అంటే మనలాంటి గర్వాలు కావు, నేను ఏదో సాధించేసానని కాదు. అమ్మవారు నేను చక్కగా చూసుకుంటున్నాను అనేటువంటి గర్వం. నా బిడ్డలను నేను ఎంతో చక్కగా చూసుకుంటున్నాను. ఒక తల్లి కనుక ఒక పిల్లవాడికి సరైన సమయంలో వండి పెట్టేసింది అనుకోండి, ఉదాహరణకి అంటే ఎక్కడికో వెళ్తున్నాడు, ఏ విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, అన్నీ రెడీ చేసి పెట్టేసేయాలా పిల్లవాడికి పంపించేసేయడానికి. అప్పుడు అన్నీ టైంకి రెడీ చేసి అబ్బా నేను చేసేసేయగలిగాను అంటే బిడ్డ కోసం చేసినటువంటి దాని గురించి గర్వించడం. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళిపోతాను, రెడీ అప్పుడు నేను వెళ్ళిపోవాలమ్మా, నేను కట్టేసి ఇగో అయిపోయిందిరా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటే అప్పుడు ఆహా వీడు నేను చేసేయగలిగాను టైంకి. ఒక తండ్రి ఒక పిల్లవాడు చదువుకోవడానికి పలానా కాలేజీలో సీట్ కావాలి అన్నప్పుడు ఏదో రకంగా రాత్రింపగళ్ళు కష్టపడి ఆయన ఇన్ని డబ్బులు, ఎన్నో లక్షలో లేకపోతే ఎంతో మనీ కట్టగలుగుతాడు. అబ్బా అమ్మయ్యా నా పిల్లాడికి నేను కట్టేయగలిగాను ఈ డబ్బులు ఎలా అయినా సరే కాలేజీలో వీడికి మంచి చదువుకోవడానికి. తెలియని ఒక గర్వం వస్తుంది. అంటే ఆ గర్వం పాజిటివ్
అంతేగాని ఏదో నాకింతుందని గర్వం కాదు అక్కడ. నేను ఇది చేయగలుగుతున్నానని ప్రేమతో కూడినటువంటి గర్వం, దయతో కూడినటువంటి గర్వం అమ్మవారిది. అంటే స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రులది బిడ్డల మీద చూపిస్తుంటారు చూసారా, అటువంటిదన్నమాట. అలా అదే విధంగా ఒక్కోసారి చూడండి, పిల్లలు మంచి దీనిలోకి వచ్చారు, మా పిల్లలు మంచి దీనిలోకి వచ్చారని ఒక పాజిటివ్ గర్వం ఉంటుంది. అలాగే అమ్మవారు తను పాలిస్తున్నటువంటి లోకాలన్నింటినీ అలా జాగ్రత్తగా తన కంటి చూపుతో అన్ని జాగ్రత్తగా నేను కాపాడుతున్నాను అనేటువంటి ఒక ప్రేమతో కూడినటువంటి ఇది అమ్మవారిలో ఉంటుంది. అదేవిధంగా మేధోనిష్ట, మేధస్సును ఆశ్రయించి ఉంటుందట అమ్మవారు. నా తెలివితేటలు అనుకుంటే అది 0, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఈ నామాన్ని మనం స్మరించగా మనం అర్థం చేసుకోవాల్సింది, నేను చేశా, నేనే ఇదంతా చేయగలిగాను, ఇదంతా నా తెలివితేటలు అనుకున్నామంటే అయిపోయింది. మేధోనిష్ట అని చెప్పడం జరిగింది లలిత సహస్రనామాలు. అంటే మేధస్సునందు ఆశ్రయించింది అమ్మవారు. ఆవిడ మనకి ఇది చేయి, ఇది నువ్వు ఆలోచించు అని అక్కడి నుంచి కమాండ్ రాందే అది అవ్వదు. ఎలా అయితే మనము ఒక వ్యక్తికి ఫోన్ చేయాలంటే పలానా నెంబర్ నొక్కుతూనే వెళ్తుంది. ఏదైనా ఒక కమాండ్ సాఫ్ట్వేర్స్లో ఉంటాయి, ఏదో ఇలా చేయగానే అప్పుడే అది లోపల అది తయారవుతుంది. అలాగే లోపల ఆపరేట్ చేసేదంతా అమ్మవారు మేధస్సునందు ఆశ్రయించి, ఎవరికైనా ఏదైనా ఒక ఐడియా వచ్చిందమ్మా, నీ యొక్క అనుగ్రహంతో వచ్చిందమ్మా అని అనుకోగలిగితే, ఆవిడని గుర్తించగలిగితే ఆవిడ ఇంకాస్త పెంచుతుంది. ఈశాన్యంలో దోషం ఉంటే సర్వసాధారణంగా వాళ్ళ థింకింగ్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ పడుతూ ఉంటాయి. అంటే ఏంటో ఎలాగో ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నా మనసుకి అందట్లేదండి, నా మైండ్కి అందట్లేదండి, నేను ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లేదండి అంటుంటే దాని అర్థం ఏమిటి? ఈశాన్యం పాడింది. అప్పుడు మేధోనిష్టాయై నమః, ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానంలో చక్కటి ఆలోచన కలగడం, తద్వారా మీరు విజయాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా మధుప్రియ, మధు అనగా తేనె. ఈ దేవత తేనె అనే మధువునందు ప్రీతి గలది. అంటే ఏమిటండి, మళ్ళీ సేమ్ మనం వెంటనే తేనె అంటే ఇష్టం అనమాట అని చెప్పి తేనె తీసుకొచ్చి మొత్తం పోసేస్తూ అభిషేకం చేసేసుకొని లేదా తేనె నైవేద్యంగా పెట్టడం, ఇది కాదు చేయాల్సింది. మనం తేనె ఎలా ఉంటుంది, ఎందులో వేసినా వాటర్ లాగే దాని ఫామ్లోకి అది వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే తత్వంతో ఉంటూ మళ్ళాను తీయగా ఉండగలగాలి. నీరు ఉంటుంది కానీ అది కేవలం దాహాన్ని తీరుస్తుంది, తీయగా ఉండాలంటూ లేదు నీటికి. ఇసుక కూడా ఉంటుంది, సన్నటి ఇసుక నువ్వు ఎందులో వేసినా అది అలాగే ఉంటుంది. కానీ అలా కాదు, ఇక్కడ చెప్పిన ఉదాహరణ ఏంటి, తేనెని చెప్పారు. మధుప్రియ అంటే నువ్వు అలా ఉండగలిగితే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఉంటూ నువ్వు గనక తీయగా అంటే నీలో ఎప్పుడు కూడా ఒక ఆనందకరమైనటువంటి అనుభూతితో ఉండగలిగితే, అలా ఉండడం అంటే అమ్మవారికి ఇష్టమట. ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారనుకోండి. ఒక పిల్లవాడు వచ్చిన దాంతో అలా కొరగా అడ్జస్ట్ అవుతూ బయటకు అడగలేక ఏదో బాధపడుతూ అలా వెళ్ళిపోతున్నాడు. సర్లే వీడు చెప్పుకోలేడులే అని అనుకుంటుంది తల్లి పిల్లని చూసి. ఇంకో పిల్లవాడు ప్రతి దానికి వ్యతిరేకిస్తూ ఎన్ని ఇస్తున్నా సరే, అబ్బా నాకేమీ లేదు, నువ్వేమీ ఇవ్వట్లేదు, నువ్వేం పెడుతున్నావు, ఇంతేనా నువ్వు పెట్టేది, నువ్వు ఇచ్చేది కూడా పెద్ద గొప్ప, వాళ్ళ ఫాదర్ అయితే అది ఇచ్చారు, వీళ్ళ మదర్ అయితే ఇది కొని ఇచ్చారు అని అనుకుంటుంటే చీ అమ్మ ఎందుకురా వీడికి చేస్తున్నాను అనుకుంటే సొంత తల్లి కూడా. అలా కాకుండా ఇచ్చిన ప్రతిదీ చక్కగా తీసుకొని, అమ్మ చాలా బాగుందమ్మా అని మనం అప్రిషియేట్ చేస్తున్నాం అనుకోండి అమ్మని. ఏం చేసినా సరే అంటే అమ్మ అప్రిషియేషన్ కోరుకుంటుందని నేను అట్లా, కానీ అమ్మని మనం గుర్తించాలి. అమ్మ కోరుకోదండి ఎప్పుడూ కూడా, తల్లి ఎప్పుడు అప్రిషియేషన్ కోరుకోదు, కానీ అమ్మని మనం గుర్తించడం మన యొక్క బాధ్యత, కనీస సంస్కారం. అలా అనుకుంటున్నాం అనుకోండి, అబ్బా వీడు అంటే ప్రీతి కలిగి ఉంటుంది. అలాగా మధుప్రియ అంటే మధువునందు ప్రీతి అనే కాదు, మధుప్రీత దీని. కాబట్టి ఈ రకంగా ఉండాలి అని చెప్పడం మన యొక్క తత్వము. ఇది లలిత సహస్రనామంలో ఉన్న రహస్యం. శ్రీమాత్రే నమః.